అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మా గ్రామ దేవత అయినటువంటి ఆకులమ్మ తల్లికి ఈరోజు ఆషాఢ మాసంలో సారినైతే మొట్టమొదటిసారిగా పెట్టాలన్న సంకల్పం చేశారండి. మా ఊరి పెద్దలు, ఆడపడుచులు అందరూ కలిసి ఈరోజు సారినైతే పెట్టారండి. అయితే అమ్మవారికి పుట్టింటి నుండి సారి అయితే వస్తుంది కదండి, అందుకనేసి తన తమ్ముడైన వెంకన్న బాబు గుడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యారండి. అందరూ కూడా చక్కగా పల్లాల్లో సారినైతే రకరకాల స్వీట్లు అన్నీ పెట్టుకుని ఆ స్వామివారి గుడిలోంచే తీసుకుని అవన్నీ కూడా పట్టుకుని ముత్తైదువులంతా ఎంత హడావిడిగా, ఎంత సందడిగా, ఎంత సంబరంగానో బయలుదేరారండి. ఏదైనా సంకల్పం మంచిదైతే అది తప్పకుండా నెరవేరుతుందంటారు కదండి. అమ్మ దయ ఉంటే అన్నీ కూడా అలాగే జరిగిపోతాయండి. అమ్మవారి సంకల్పంగా ఊరి వాళ్ళకి వచ్చిన ఆలోచన చక్కగా నెరవేర్చే ప్రయత్నం అన్నీ కూడా చక్కగా అయితే ఈరోజు ఈ కార్యక్రమం జరిగేలా చేశాయండి. ఈరోజు అయితే సంతోషంగా ముత్తైదులంతా పసుపు కుంకాలు, సారే, రకరకాల స్వీట్లు అండి, రకరకాల పళ్ళు ఉన్నాయి. అంతేకాదండి చలిమిడి, పానకం, ఇంకా పసుపు కుంకుమ కూడా కావిడి కట్టారండి. రకరకాల కాయలు, మిఠాయిలు, అన్ని రకాల స్వీట్లు ఉన్నాయండి. చక్కగా అమ్మవారికి పట్టుకుని బయలుదేరారండి. మా ఊరి గ్రామ దేవతకి సారి పెడుతున్నామని మొహాలు వెలిగిపోతున్నాయండి. నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. మొట్టమొదటిసారిగా పెడుతున్నామండి అమ్మవారికి. ఈవిడేనండి కొండలత గారు. ఈవిడికే అమ్మవారు సంకల్పం ఇచ్చారంట. అందుకు బోనం ఆవిడ ఎత్తుకున్నారండి. ప్రతి గుళ్ళో కూడా ఒక కొబ్బరికాయ కొట్టి గ్రామంలో ఉండే అమ్మవార్లందరినీ కూడా దర్శించుకుని చీర పెట్టి చక్కగా అందరూ కూడా ఊరేగుతూ ఆ వాగ్దేవి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళామండి. మాకైతే మే నెలలో అమ్మవారికి తీర్థం అయితే చేస్తారండి. అప్పుడు మే నెల సెలవులు కనుక పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిన ఆడపడుచులంతా కూడా వచ్చి చలిమిడి పానకాలు, ఇంకా అరటిపళ్ళని ప్రత్యేకించి నివేదన చేస్తారు అమ్మవారికండి. సారినైతే మొదటిసారిగా పెడుతున్నామండి గ్రామదేవతకి. గ్రామంలో వారంతా కూడా ఇప్పుడే మొట్టమొదటిసారిగా సారినైతే పెడుతున్నాము. అయితే మా ఊరు తీర్థానికన్నా మించిన ఉత్సవంలాగా అనిపించింది నాకైతే. మా ఊరి అమ్మవారి పేరైతే వాగ్దేవి అండి, వాకులమ్మ. కానీ మేమైతే ఆకులమ్మగా పిలుచుకుంటామండి. వాకులమ్మ అంటే సాక్షాత్తు సరస్వతీదేవండి. అయితే వాకులంతో పాటు ముత్యాలమ్మ, నగరమ్మ, మహాలక్ష్మి అమ్మవారి నలుగురు కూడా మా గ్రామ దేవతలండి. చక్కగా మమ్మల్ని అందరినీ కూడా మా ఊరిని, మా ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ అమ్మవార్లు
చల్లని చూపు ఉండబట్టే మేమందరం కూడా సంతోషంగా ప్రతి కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాము. అయితే ఈరోజు అమ్మవారి వేడుక అయితే చాలా రంగరంగ వైభవంగా జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. అసలు అమ్మ అనుగ్రహం లేకపోతే మనం ఏమీ చేయలేమండి. అసలు కాళీ మహేశ్వరి పార్వతి శంకరి శరణం శరణం శరణమ్మ. కాళీ మహేశ్వరి పార్వతి శంకరి శరణం శరణం శరణమ్మ. దుర్గతి నాశిని దుర్గా జై జై, కాల వినాశిని కాళీ జై జై. దుర్గతి నాశిని దుర్గా జై జై, కాల వినాశిని కాళీ జై జై. ఉమా రమా బ్రహ్మాణి జై జై, రాధా సీత రుక్మిణి జై జై. ఉమా రమా బ్రహ్మాణి జై జై, రాధా సీత రుక్మిణి జై జై. శరణం శరణం శరణమ్మ, శరణం శరణం శరణమ్మ. శరణం శరణం శరణమ్మ, శరణం శరణమ్మ. శరణం శరణం శరణమ్మ, శరణం శరణం శరణమ్మ. కాళీ మహేశ్వరి పార్వతి శంకరి శరణం శరణం శరణమ్మ. వాణి వీణ పాణి జై జై, వాగీశ్వరి జగదీశ్వరి జై జై. వాణి వీణ పాణి జై జై, వాగీశ్వరి జగదీశ్వరి జై జై. విద్యారూపిణి విశ్వమోహిని వరదే దేవి జగదంబికే. విద్యారూపిణి విశ్వమోహిని వరదే దేవి జగదంబికే. శరణం శరణం శరణమ్మ, శరణం శరణం శరణమ్మ. శరణం శరణం శరణమ్మ, శరణం శరణం శరణమ్మ. శరణం శరణం శరణమ్మ, శరణం శరణం శరణమ్మ. శ్రీమాత్రే నమః. ఇదండి మా గ్రామంలో మేము మా అమ్మవారికి ఆషాఢమాస సారినైతే ఇలా పెట్టుకున్నామండి. నిజంగా అమ్మ చేయించుకుంది. అమ్మ మా ఊరిని, మా గ్రామస్తుల్ని, మా గ్రామంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా, మా ఊరి ఆడపడుచులు ఎక్కడున్నా కూడా అందరూ బాగుండాలి. అయితే మా గ్రామాన్ని చల్లగా ఆ తల్లి అయితే చూడాలని కోరుకుంటూ, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయించుకోవాలని ఆ తల్లిని కోరుకుంటూ అందరూ బాగుండాలి. ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసే శక్తి అయితే అమ్మవారే ఇవ్వాలండి. అయితే ఈరోజు సారినైతే అలా చూసి అమ్మవారికి నివేదించినప్పుడు చూస్తే భలే అనిపించిందండి. చాలా సంతోషంగా ఉంది మనసుకి. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలండి. ఈరోజైతే మా వాగ్దేవి ఆకులమ్మకి జరిగిన వేడుకండి సారె పండుగ. ఈరోజైతే నాకైతే చాలా ఆనందంగా ఉంది. శ్రీమాత్రే నమః.